ఇంత ప్రచారం ఎప్పుడైనా చేసిరా పబ్లిసిటీ? ఇప్పుడు బీసీ బంద్ అన్నారు, బీసీ బంద్ ఎంతమందికి ఇచ్చారు? ఇదే మొక్కుబడికి 200 300 కడుపుంటే ఒక్కరికి ఇచ్చారు. అంటే ఓన్లీ మొక్కుబడికి ఇవి ఇచ్చినామని చెప్తాను. పథకాలు గట్లుంటాయా? అందరిని సమానంగా చూడాలి కదా. ఇవి మనం ట్యాక్స్ పేయర్స్, మన డబ్బులే కదా ఇచ్చేది. ఇచ్చినప్పుడు అందరికి సమానంగా ఇవ్వాలి కదా. వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇట్లా ఏదో ఇచ్చినామని అది పబ్లిసిటీ. విమర్శించే స్థాయి కూడా కాదు. పవర్ హంగర్స్ అయితే రాహుల్ గాంధీయో సోనియా గాంధీనో ప్రియాంకనో ప్రైమ్ మినిస్టర్ అవుతుండే. 2 సార్లు మన్మోహన్ సింగ్ నే చేసే కదా. 34 ఏళ్ళు ఇప్పటికి ఏంటంటే ఇవాళ ఎకానమీ ఫ్లైట్ లో తిరుగుతాడు రాహుల్ గాంధీ. మనోళ్ళు స్పెషల్ ఫ్లైట్, కొత్త ఫ్లైట్ కొనేసే 10 ఏళ్లలో. ఉద్యమం ముందు ఏముండే పైసలు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముందు ఏముండే పైసలు ఉండనా? పైసలు వెళ్తారా? నేను చెప్పింది ఉట్టికి కాదు, రబ్బర్ చెప్పులనేది ఉట్టికి కాదు. మనోడు జైరాబాద్ లా పాలిటెక్నిక్ చేసిండు, అక్కడికి వెళ్ళి మాసప్ ట్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన. అప్పుడు ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులే, తర్వాత వెల్ మాస్టర్కి వచ్చింది ఆడ ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులు. ఉట్టికి నేను ఎందుకంటే నాకేం శ్లోక అంటే రబ్బర్ చెప్పులు వేసుకుంటోళ్ళు ట్రంక్ డబ్బా వేసుకుంటోళ్ళు తక్కువ అని కాదు. అప్పుడు అట్లుండే, ఇప్పుడు ఎట్లా వచ్చినాయని అంతే అక్కడ క్వశ్చన్. దానికి ఏం చిన్నతనం కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ పని నేను కేటీఆర్ కూడా ఎందుకన్నా డిష్ వాషింగ్ చేసిన అమెరికాలని. మరి అటువంటి ఇలా లక్షల కోట్లకి వెళ్ళిపోయారు. ఫామ్ హౌస్లు, ప్రతి మాల్ల పార్ట్నర్షిప్, ఇవన్నీ మనం గమనించాలి కదా. ప్రజలకి ఏం తెలుసు పాపం, అమాయక ప్రజలు. టైంకి ఏదో ఇస్తారు, 1000 1500 2000 ఇచ్చి ఓట్లు వేయించుకొని ఎట్లయినా చేసుకోవచ్చు. మనకి లీడర్లు అవసరం లేదు, ఒక ఆర్గనైజర్ అవసరం లేదు, ప్రజలకు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు అని కేసీఆర్ గారిది. అది రివర్స్ అయింది. లేదా డబ్బులు కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర డబ్బులు ఎక్కడుండే? మొన్న ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, ప్రజలు గెలిపించిండ్రు. అక్కడ డబ్బులు పెట్టి గెలవలే ఎవరు కాంగ్రెస్ అభ్యర్థులు. ఇప్పుడు మేమే 2 సీట్లు ఆగమైపోతాం, వేడికెళ్ళి పెడతాం అని పైసలు. 2 సీట్లు అట్ ఏ టైం ఫైట్ చేయాలంటే మజాక, రూపాయి ఎక్కడ తీసుకోలేము కదా. మా సొంత ఫండ్స్ వాళ్ళు పెట్టినంత మేము పెడితే ఆగమవుతాం, అన్ని అమ్ముకోవాలి ఉన్నాయి. పెట్టకుండా మా కోట్లు వేసారు జనాలు. దట్ వీఆర్ హ్యాపీ. నామినేషన్స్ కు ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతూ, జై కాంగ్రెస్. సుధీర్ రెడ్డి అన్న నాయకత్వం, జంగన్న నాయకత్వం, ప్రభాకర్ అన్న నాయకత్వం, బాలేష్ అన్న నాయకత్వం, మైపాల్ అన్న నాయకత్వం, మధుసూదన్ రెడ్డి అన్న నాయకత్వం, జైపాల్ రెడ్డి అన్న నాయకత్వం, మా మైపాల్ రెడ్డి అన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్. మీడియా సోదరులు సహకరించాలని చెప్పి కూడా మరోసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈసారి 15 సీట్లు వస్తే తప్పకుండా మీ అందరికి కూడా న్యాయపరంగా ఎటు పక్షపాతం లేకుండా అందరికి ప్లాట్లు ఇప్పించే బాధ్యత మా గౌరవ ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊహించని విధంగా డెవలప్మెంట్ చేస్తాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు 7 కాంటెస్టెడ్ క్యాండిడేట్లకు పిలిచి చెప్పడం జరిగింది. మీరు ఎంపీని గెలిపించుకొని రండి, మీకు అభివృద్ధికి డోకా ఉండదు, మీరు ఊహించని విధంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి నిన్న హరీష్ రావు గారు కామెంట్ చేస్తా ఉన్నారు, అంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే విధంగానే ప్రవర్తిస్తా ఉన్నారు. అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు. మీరు చేసిన కుంభకోణాలన్నీ తీయడం ఖాయం. ఏవైతే అసైన్మెంట్ భూములకు పాస్బుక్లు ఇప్పించిండ్రో బెనామీ పేర్ల మీద, మరి అదే విధంగా వక్ఫ్ బోర్డు భూములకు ఎన్ఓసీలు ఇప్పించిండ్రో, మరి మల్లన్న సాగర్ లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. అసలు ఎవరికి జాగ లేకున్నా బెనామీ పేర్ల మీద పాస్బుక్లు సృష్టించుకొని వారి పేరు నుంచి హరీష్ రావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డది. ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీ చిట్టా ఇప్పుతాము. జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరెవరు కుంభకోణాలు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ
వసూళ్లకు పాల్పడ్డారు. ఎవరైతే మీడియేట్ చేసి డబ్బులు వసూలు చేసిండ్రో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో వారందరినీ కూడా జైలుకు పంపించడం ఖాయమని చెప్పి కూడా పత్రికా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా వారందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా.